నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రంజాన్ సందర్భంగా గొర్రెల ధరలు మనం చూసుకుంటే భారీగా పెరిగిపోయాయి. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా పశువుల మార్కెట్లో గొర్రెల ధరలు గణనీయంగా పెరిగాయి. అలాగే బలి గొర్రెలకు డిమాండ్ పెరగడం మరియు ఇరాన్ నుంచి దిగుమతులు నిలిపివేయడం దీనికి కారణమని చెప్పేసి అకస్మాత్తుగా సరఫరా తగ్గడం వల్ల తక్కువ సమయంలోనే ధరలు అపూర్వమైన స్థాయికి చేరుకున్నాయి. సువైకు పశువుల మార్కెట్లో క్షేత్రస్థాయి పర్యటనలో గణనీయమైన ధరల పెరుగుదలను నమోదైనట్లయితే అధికారులు తెలియజేశారు. నువైమీ గొర్రె ధర మనం చూసుకుంటే 120 దినార్ల నుంచి 150 దినార్లకు పెరిగిందని చెప్పేసి రంజాన్ ప్రారంభంలో ఇది 170 దినార్లకైతే చేరుకుంది. ఇంతలో షఫాలి గొర్రెల ధరలు 90 నుంచి 120 దినార్లకు పెరిగాయని చెప్పేసి రాబోయే రోజుల్లో ఆ యొక్క గొర్రెల ధరలు 150 దినార్లకు మించి ఉండవచ్చని చెప్పేసి వ్యాపారస్తులు అంచనా వేస్తూ ఉన్నారు. గత వారంలో ఈ పెరుగుదల ప్రారంభమైందని చెప్పేసి మార్కెట్ సరఫరాలో ప్రధాన పాత్ర పోషించిన కీలక వనరు ఇరానియన్ దిగుమతులు నిలిచిపోవడం దీనికి కారణమని చెప్పేసి ఒక పశువుల వ్యాపారి తెలపడం జరిగింది. అందుబాటులో ఉన్న స్టాక్ తగ్గడం ధరలపైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసం ముందు కొనుగోళ్లు పెరిగాయని చెప్పేసి ఒక వ్యాపారి తెలియజేశాడు. విందులు మరియు అలాగే విరాళాల కోసం వధించిన గొర్రెలకు డిమాండ్ పెరగడం వల్ల రంజాన్ వార్షిక గరిష్ట సీజన్గా అభివర్ణించారు. ప్రస్తుత మార్కెట్ పరిణామాలు డిమాండ్ను తీర్చడానికి సరిపోవని తెలిపారు. ఇటీవల సిరియా నుంచి ఒక షిప్మెంట్ వచ్చేసి గొర్రెకు 130 దినార్ల చొప్పున అమ్ముడయ్యాయని చెప్పేసి ప్రస్తుతం రంజాన్ నెలలో మనం చూసుకుంటే ఇరాన్ దేశం నుంచి అయితే కానీ ఈ గొర్రెల దిగుమతి నిలిచిపోవడం జరిగింది. అలాగే స్టాక్ తక్కువగా ఉండడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో మనం చూసుకుంటే రంజాన్ నెలలో గొర్రెల ధరలు ఏవైతే ఉన్నాయో పొట్టేలు ధరలు భారీగా పెరిగినట్లయితే కువైట్లో ఉన్న వ్యాపారస్తులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.